ఒక సమస్య నేను నక్సలైట్లను ఈ సందర్భంగా ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అటు నక్సలైట్ల పోరాటంలోనూ ఇటు పోలీస్ పోరాటంలోనూ బలవుతుంది మా ఆదివాసీలు, మా దళితులు, మా బడుగు బలహీన వర్గాలు. 78 ఏళ్ళుగా 100 ఏళ్ళుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది దేశంలో. కానీ నేపాల్ ఒకవైపు ప్రజాస్వామ్య ఎన్నికలకు వచ్చేసింది. ఇదే నక్సలైట్ పందాలో ఉన్న నేపాల్ ఇవాళ ప్రచండ నేతృత్వంలో అక్కడ అధికారాన్ని కూడా చేపట్టింది. అంతేకాకుండా మళ్ళీ శ్రీలంకను తీసుకున్నా కూడా శ్రీలంకలో ఇదే నక్సలైట్ పందాలో ఉన్న మొత్తం వర్గాలన్నీ కూడా ఏకమై ప్రజాస్వామ్య ఎన్నికలకు వచ్చినాయి. అలాగే మొత్తం మీరు లాటిన్ అమెరికా తీసుకోండి. లాటిన్ అమెరికా దేశాలలో అన్నిట్లలో కూడా దాదాపుగా నక్సలైట్ పందాలో ఉన్న వాళ్ళంతా ఎన్నికల వైపు వచ్చారు. అటు మార్క్స్ కానీ, ఇటు మావో కానీ, ఇటు లెనిన్ కానీ ఎక్కడ కూడా ఎన్నికల పందాను వ్యతిరేకించలేదు వాళ్ళు. ఇలా ప్రపంచమంతా ఎన్నికల వైపు పోతున్నది. నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్న నక్సలైట్లను, దయచేసి ఇంకా ప్రాణహానికి స్వస్తి పలుకుదాం. మీరు రండి ఎన్నికల్లోకి. మాలాంటి వాళ్ళు మేము 3 లక్షల ఉద్యోగాన్ని వదిలేసిన నేను ఎన్నికల కోసమే సమాజ నిర్మాణం కోసమే నాలాంటి వాడిని ఉద్యోగం వదిలేసి ఇవాళ 1.5 years నుండి నేను ఇవాళ రాజకీయ ఉద్యమం చేస్తున్నా. చాలామంది కలిసి వచ్చే మిత్రులందరితో కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం. మేము కూడా నక్సలైట్లతో కలుస్తాం. మాలాంటి వాళ్ళంతా కూడా నక్సలైట్లతో కలుస్తాం. ప్రజాస్వామ్య ఎన్నికలకు వస్తే మొత్తం ఈ దేశంలో 4వ ప్రత్యామ్నాయం అవుతారు మీరు.